అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ వేదగిరి వాయిస్కి స్వాగతం. ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం అమెరికా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. అసలు ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏంటి? మనం ఏ పోర్ట్లో అయితే అమెరికాలో దిగుతామో దాన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. అంటే మొట్టమొదట ఏ పోర్ట్లో దిగుతామో దాన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. అక్కడ మనం దిగ్గానే మనకు మన పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తారు. మనం ఎప్పుడు దిగాము, ఎన్ని గంటలు దిగాము అనే స్టాంప్ వేస్తారు. అక్కడి నుంచి 6 months లోపు మళ్ళీ మనం మన కంట్రీకి వెళ్ళిపోవాలి. అదనమాట. సో నేను ఈరోజు మాట్లాడేటువంటి అంశాలు, ఒకటి, హైదరాబాదు కానీ ఏదో ఒక ఎయిర్పోర్ట్లో మనం ఎక్కేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. గోల్డ్ తీసుకురావాలి అనుకునేవాళ్ళు, ఓల్డ్ గోల్డ్ అనుకోండి, ఆ ఐటమ్స్ ఏం తీసుకురావాలి అనుకునే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి. తర్వాత అక్కడ హైదరాబాద్లో ఎక్కేటప్పుడు లగేజ్ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ దిగాక ఎలాంటి క్వశ్చన్లు వేశారు నన్ను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అయితే మనం ఏ పోర్ట్లో అయితే ఎక్కుతున్నామో ఆ పోర్ట్లో మీ లగేజ్ తాలూకు మీ ఇంపార్టెంట్ పేపర్స్, ఇంక్లూడింగ్ సర్టిఫికేషన్ చేయించాలనుకున్న పేపర్సు, పాస్పోర్ట్, ఇవన్నీ మీ క్యాబిన్ బ్యాగేజ్లో మాత్రమే ఉంచుకోండి. లేదా మీ బ్యాగులో, చేతిలో ఉన్న బ్యాగులో పెట్టుకోండి. కానీ ఆ ఎయిర్ విమాన సంస్థకు చెందిన వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ పెడతారు. ఈ బ్యాగ్ కూడా వేసేయండి, లోపల మీకు ఫ్రీగా వేయించుతాము, నో మనీ, అది ఇదని బలవంతం చేసి ఆ ఉన్న బ్యాగును కూడా అందులో వేయించుతారు. దానికి ఒప్పుకోకండి. చాలా వాల్యుబుల్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఉన్నాయి ఇందులో అని చెప్తారు. మీరు వేయొద్దు. మీరు అమెరికా వచ్చే ముందు ఏదైనా గోల్డ్ ఐటమ్స్ తీసుకురాదలుచుకుంటే మనకు కస్టమ్స్ సర్టిఫైడ్ గోల్డ్ అప్రైజర్స్ సర్టిఫైయర్స్ ఉన్నారండి, సర్వేయర్స్. వాళ్ళని మీరు ఏ గోల్డ్ షాప్కి వెళ్ళి కనెక్ట్ చేసుకున్నా దొరుకుతారు. ఆ సర్టిఫైడ్ అపాయింట్మెంట్ తీసుకుని అతన్ని ఇంటికి పిలిచి మీ గోల్డ్ అంతా కూడా మీరు ఏది ఇక్కడికి తేదలుచుకున్నారో దాన్ని సర్టిఫికేషన్ చేయించుకోండి. ఆ ఐటమ్స్ అన్నీ ఫోటో తీసి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద చక్కగా మ్యాటర్ అంతా రాసేసి, అలాగే మరొక దాంట్లో మొత్తం గోల్డ్ ఎంత ఉంది, దాని వాల్యూ ఎంత, ఇవన్నీ ఒక సర్టిఫై చేసేసి మనకు ఒక కాపీ ప్లస్ ఒరిజినల్ ఇస్తాడు అతని. ఇది జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. పోతే గోల్డ్ ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టి సీల్ చేసి తన సంతకం పెట్టిస్తాడు. ఈ 2 ఐటమ్స్ కూడా ఎయిర్పోర్ట్కి తెచ్చుకొని మీ క్యాబిన్ బ్యాగేజ్లో మాత్రమే ఉంచుకోండి. చెకిన్లో వెయ్యకండి. ఇది చాలా ఇంపార్టెంటు. ఒకసారి మీరు సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళగానే సెక్యూరిటీ చెక్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు. ఇది చెక్-ఇన్ బ్యాగేజ్ అంతా అయిపోయింది, అన్నీ ఇచ్చేశారు, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు కస్టమ్స్ అథారిటీ వాళ్ళ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీరు కస్టమ్స్ అథారిటీకి ఈ సర్టిఫికెట్ స్టాంపింగ్ చేయించుకోండి. ఒరిజినల్ మీ దగ్గర ఉంటుంది, స్టాంప్ వేసింది, కస్టమ్స్ కాపీ కస్టమ్స్ తీసుకుంటారు. దాంట్లో ఓవరాల్గా ఏంటంటే 2 ఏళ్లలో మీరు ఆ గోల్డ్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవటానికి వీలుంటుందన్నమాట. సో అదే గోల్డ్, అదే ఫోటో తీసిన గోల్డ్ మాత్రమే మీరు ఇండియా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ చూపిస్తారు. అంటే ఇది ఓల్డ్ గోల్డ్ బాబు, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను, మళ్ళీ తెచ్చుకున్నాను అని, అది ఆథరైజ్డ్ అనమాట. సో ఇలా గోల్డ్ అనేది తెచ్చుకోండి. ఇక్కడ అలా ఏమీ చేయకుండా ఇక్కడికి గోల్డ్ తీసుకొని వస్తే అమెరికాకి, ఇక్కడ మీకు 10 లక్షలకు మించితే వాల్యూ, దాని మీద మొత్తం కూడా ట్యాక్స్ పడుతుంది. అంటే కస్టమ్స్ డ్యూటీ వేస్తారు. ఇదొక్కటి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సర్టిఫికెట్స్, వాల్యుబుల్స్ ఏవి కూడా చెక్-ఇన్ బ్యాగేజ్లో వేయకండి. ఇది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఇక్కడ అమెరికాలో దిగగానే ఏం ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ థింగ్ అండి, మనం భయపడకుండా చక్కగా నిజాలు చెప్పాలి. దిగగానే నన్ను వాళ్ళే విష్ చేశారు ఆఫీసర్స్. జనరల్గా ఆఫీసర్స్ మనల్ని విష్ చేయరు కదా, మన ఇండియాలో అయితే గుడ్ మార్నింగ్ చెప్పడు కదా కస్టమ్స్ ఆఫీసరు, అలాగే ఇమిగ్రేషన్ ఆఫీసరు. మనమే వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. కానీ ఇక్కడ అలా కాదు. అమెరికాలో దిగ్గానే హాయ్ గుడ్ మార్నింగ్ అన్నాడు.
నేను రాగానే. సో మనం కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ అనాలి. చాలా హ్యాపీ అవుతారు. తర్వాత మీరు ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా తెచ్చారా? ఏమి తీసుకురాలేదు సార్, ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్. అదే కూడా నేనేం చెబుతున్నానంటే, ఫుడ్ ఐటమ్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రా వెజిటబుల్స్, రా ఫుడ్ ఐటమ్స్, గింజల రూపంలో ఉన్న ఏ ఐటమ్స్ కూడా అమెరికాకి తీసుకురాకూడదు. అలా తీసుకొస్తే మనం చాలా ఇబ్బందుల్లో పాలవుతాం. సో ఫుడ్, స్నాక్స్ లేకపోతే స్వీట్స్, పచ్చళ్ళు, పళ్ళు ఇలాంటివి తెచ్చుకోవచ్చు. వాటిని అబ్జెక్ట్ చేయరు జనరల్గా. ఓన్లీ థింగ్ ఇవన్నీ కూడా చెకిన్ బ్యాగేజీలో మాత్రమే ఉంచుకోండి. ఎలాంటి పొడులు ఇలాంటివి క్యాబిన్ బ్యాగేజ్లో అలౌడ్ లేదు, ఎక్సెప్ట్ బట్టలు. మీకు ఎక్స్ట్రా వెయిట్ ఉన్న బట్టలు ఏవైతే ఉన్నాయో అవే క్యాబిన్ బ్యాగేజ్లో ఉంచుకోండి. సో ఇక్కడ దిగిన తర్వాత నన్ను వేసిన ప్రశ్న ఏంటి, ఫుడ్ ఏమన్నా తెచ్చారా? ఏం తేలేదు సార్, ఎక్సెప్ట్ స్నాక్స్ అండ్ స్వీట్స్. అలా ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి మనం సర్టిఫికేషన్ లేకుండా ఏదైనా గోల్డ్ తెస్తే అడిగితే మటుకు డిక్లేర్ చేసి దాని మీద బోలెట్ ట్యాక్స్ వేస్తారు. ఇది జాగ్రత్తగా ఉండండి. తర్వాత వచ్చేసి ఎలాంటి అబద్ధం చెప్పకండి. తర్వాత కస్టమ్స్ స్టాంపు వేశారు నా పాస్పోర్ట్ మీద. మా వైఫ్ని చూపించి ఆవిడెవరు మీతో వచ్చిందా అని అడిగారు. ఆవిడ నా వైఫ్ అండి, నాతోటే వచ్చిందని చెప్పగానే రమ్మనండి ఆవిడని కూడా లోపలికి, ఆవిడకి కూడా స్టాంప్ చేస్తాను అన్నారు. స్టాంపింగ్ అయిపోయింది, ఇద్దరికి బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత మళ్ళీ దారిలో ఒక పోర్టర్ని తీసుకున్నాను. ఇక్కడ పోర్టర్స్ అంతా ఫ్రీ అండి. మనకు హైదరాబాద్ లాంటి దాంట్లో పోర్టర్స్ అఫీషియల్ ఫీజు కాకుండా వాడికి మళ్ళీ లంచం రూపంలో వాడికి టిప్స్ ఇవ్వాలి. అది వేలల్లో ఉంటుంది. ఈ పెద్ద తలకాయ నొప్పి మన ఎయిర్పోర్ట్స్లో. ఇక్కడికి వచ్చాక మాత్రం పోర్టర్ ఫ్రీ. బోస్టన్లో నాకు ఫ్రీగా వచ్చారు. బోస్టన్లో నీకు ప్రైస్ ఏమన్నా ఇవ్వాలా అని నేను తెలియని వాళ్ళలాగా అడిగాను. అడిగితే ఏం అవసరం లేదు, ఇట్ ఈజ్ అప్ టు యూ, యు ఆర్ ది గాడ్ అన్నాడు అతని, ఆ పోర్టర్ పాపం. పోగానే బయట వెళ్ళగానే ఒక $5-10 ఇచ్చాను అంతే. తర్వాత అక్కడి నుంచి మనం బయటకు వచ్చే ముందు గేట్ ఇంకో డోర్ ఉంటుంది. ఆ డోర్లోంచి బయటకు వచ్చే ముందు, అంటే కార్ పార్కింగ్లోకి రాబోయే ముందు అనమాట, అక్కడ ఇంకొక వ్యక్తి ఉంటారు. అప్పుడప్పుడు ర్యాండమ్గా ఆపేసి అడుగుతాడు ఏంటి లగేజ్ ఇదంతా అని. అడిగితే అప్పుడు కూడా అబద్ధం చెప్పండి. అక్కడ ఏం చెప్పారు ఇక్కడ కూడా అదే చెప్పండి. ఫుడ్ అయితే ఏమైనా తెచ్చారా, మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారు చెప్పండి, నేను ఇండియా నుంచి వచ్చాను. రైస్ ఏమన్నా తెచ్చారా అని అడుగుతాడు. ఏమి తేలేదండి, అన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా చక్కగా, ఎందుకు తేవటం బరువులు అనండి. తర్వాత ఏమో లోపల మరొక ప్రశ్న వేశాడు కదా నన్ను, అదేంటంటే నువ్వు మళ్ళీ ఎప్పుడు వెళ్తావు ఇండియాకి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా డేట్ చెప్పండి. రిటర్న్ టికెట్ ఎలాగ బుక్ చేసుకొని ఉంటారు, ఆ డేట్ చెప్పండి. సో దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ట్రావెల్ ప్లాన్. మీరు వచ్చి అమెరికాలో తిష్టవేయరు అనేటువంటి ప్లాన్ ఉంటుందన్నమాట. అలాగే చాలా దేశాల్లో గసగసాలు బ్యాన్ అండి. ఈ గసగసాలు అనేది ప్లస్ గసగసాలతో చేసిన పదార్థాలు కానీ ఏమీ తీసుకురాకండి. అది చాలా దేశాల్లో మత్తు పదార్థం కింద లెక్క. ముఖ్యంగా దుబాయ్ లాంటి ప్లేసుల్లో అయితే గసగసాలు పట్టుకున్నారంటే అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేస్తారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది మిగతా కంట్రీస్లో. సో ఈ రకంగా అమెరికా వచ్చిన తర్వాత పోర్ట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు చక్కగా చెప్పవలసిన ఆన్సర్లు ఇవన్నీ నెమ్మదిగా చెప్పండి, ప్లస్ కాన్ఫిడెంట్గా చెప్పండి, ఎలాంటి అబద్ధం చెప్పకండి. సో ఫుడ్ ఐటమ్స్, రా ఫుడ్ ఐటమ్స్ ఏవీ తీసుకురాకండి. పికల్స్ లేదా పళ్ళు ఇలాంటివి తెచ్చుకోండి, పెద్దగా ఏం అడగరు. నేను దిగిన బోస్టన్లో మటుకు అడగరు. బోస్టన్ జనరల్గా కామన్వెల్త్ సిటీ, ఇది చాలా డీసెంట్ పీపుల్ అనమాట. మిగతా చోట్ల కూడా బాగానే ఉంటారు, బట్ మనం మాట్లాడే పద్ధతిని బట్టి మనల్ని గెస్ చేస్తారు మనం ఎలాంటి వాళ్ళము. విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ. Please subscribe my channel Vedagiri Voice and like the video.